మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే 292 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలోనూ $3 మిలియన్ మార్కును అందుకున్న తొలి చిరంజీవి చిత్రంగా నిలిచింది. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 292 కోట్ల గ్రాస్ వసూలును సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో వారంలోనే ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. మరోవైపు 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ సాధించిన సినిమాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నారు. మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర్ వరప్రసాద్ గారు ఇప్పుడు 7వ రోజున ఏపీఎన్టీఎస్లో ఆల్ టైమ్ అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అన్ని చోట్ల అద్భుతమైన ఆక్యుపెన్సీలతో 2వ వారంలోకి అడుగుపెట్టింది అని చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇప్పటికే 6 రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి లాభాల్లోకి వచ్చిందని పేర్కొంది. సోమవారం వసూళ్లను కలుపుకొని మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా 300 కోట్ల క్లబ్లో చేరిపోయింది. తద్వారా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ప్రాంతీయ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డును అధిగమించింది. దీంతో వరుసగా 2 ఏళ్లలో బ్యాక్ టు బ్యాక్ 2 300 కోట్ల సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచారు.